ఇదేమిటి సార్, నా లైన్లోకి మీరు వచ్చారు? నేను నీ భక్తుని కదా, అందుకని. అన్నట్టు నీతో చిన్న పనుండి వచ్చానయ్యా. నా గబుక్కుని సర్కిల్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది అనుకో, నువ్వు ఆనందిస్తావా లేదా? తప్పకుండా ఆనందిస్తాను. నాకు ప్రమోషన్ వచ్చినట్టుగానే నీ గబుక్కుని 10,000 రూపాయలు దొరికినాయి అనుకో, సంతోషిస్తావా లేదా? అంత డబ్బు దొరికితే తప్పకుండా సంతోషిస్తాను. అయితే ఇదిగో 10,000. సారీ సార్. అదే వద్దన్నాను. పెద్ద పని ఏం కాదు, చిన్న పని. ఒక కుని కేసులో నువ్వు అక్కర్లేదు, ఇంత సాధ్యం చెప్తే చాలు. సారీ అండి, నేను ఆ జీవితం నుంచి బయటపడ్డాను. ఇదిగో ఆ మాటే అనొద్దన్నాను. అయ్యో 64 కళ్ళు అరిచేతిలో పెట్టుకునేవాడివి నాయన. బాబు ఇదిగో నాయన, నా బాబు కదా, బాబుగా. నా గొప్ప జీవితానికి దూరంగా బతకాలనుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళిపోండి. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను, అందులో నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ చేత్తో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రాయకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. వస్తాను. నేను గుమ్మం దాటి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను. ఏమంటావు? మిమ్మల్ని గుమ్మం దాటి వెళ్ళిపోమంటాను. 30 రూపాయలు కొడుగా. ఎంత? 30 రూపాయలు శీఘ్రం కొడుగా. నేను దస్తే కొడవను. నువ్వు కొడవమన్నంతా కొడవడానికి నేనేం వెర్రివెధలా కనబడుతున్నానా? రైల్వే స్టేషన్ నుంచి చచ్చిన తహసీల్దార్ గారింటికి నీకు 30 రూపాయలు కొడవాలా? 3 రూపాయలు కుడుస్తాను. కుడుచుకుంటే కుడుచుకో, కుడకపోతే మానుకో. యో మీటర్ పారయ్యా. నేను దస్తే పారను. నువ్వు పారమన్నప్పుడల్లా పారడానికి నేనేం వెర్రివెధని అనుకున్నావా? బెజవాడి నుంచి ఇక్కడికి రైల్లో వస్తే ఆ పెట్టెలో నెత్తి మీద 4 పంకాలేశారు, కూర్చోడానికి దిమ్మ చెక్క లాంటి బల్లేశారు, కాలు మడుచుకోవడానికి శుభ్రమైన గది కట్టారు, బాతాగాన్ని కొట్టుకోవడానికి చుట్టూరా బోళ్ళంత మంది మనుషులు. మనం చదవాలనుకుంటే ఎదంటి వాడి చేతిలో పేపర్ ఉంది. ఇన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు చేసిన ఛార్జీ ఎంత? అంతా కలిపి 25 లోపు. మరి నువ్వు నన్ను డొక్కులో పడేసి డబ్బాలో గులకరాయి ఆడించినట్టు ఆడించావు. పట్టుమని 10 మైళ్ళు తిరగలేదు, నీకు 30 రూపాయలు కొడవాలా? చెమ్ముతో కొట్టానంటే శార్థానికి సిద్ధమైపోతావు కదా అప్పీరుగా. నీకు దమ్మిడి ఇవ్వను. నీ దిక్కులో తోడు చెప్పుగా. పాదలుమా పల్లెటూరు వాడు కదా అని అతను మోసం చేస్తావా? మన ఊరు పరువు తీస్తున్నావు కదా, ఆయన అందిస్తే అని తీసుకుని మర్యాద వెళ్ళి అలా పెట్టు గడ్డి వేళ హప్పి. అయ్యో 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 உங்களுக்கு ஒரு வணக்கம், உங்க அப்பாவுக்கு ஒரு வணக்கம். నోర్మై, నా అప్ప సంగతి నీకెందుకురా? దాని ఇష్టం, అది ఎవరితోనో లేచిపోయింది. చెంబుతో కొట్టానంటే శార్థానికి సిద్ధమైపోతావు కదా హప్పిని. ఏమనుకున్నావో? భలే వాడవాయా బాబు, భలే చావుగిరాకి తగిలింది పొద్దున్నే. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు. వీడి సుత్తి కాదు బాబు, రంపం. ఉప్పిరుగే కదా ఉప్పిరుగే. ఎవరు? నువ్వు మా సుబ్రహ్మణ్యం కొడుకు రాజావి కదూ? కులాసాయి రాగా పిరుగా. నేనేదో ఇలా ఉన్నాను అనుకోండి. సరే, మా చెల్లి ఎలా ఉంది? ఎవరు? సావిత్రి గురించేనా అడుగుతున్నావు? దాన్ని అధర్మరాజు కొంపలో బారేసి నువ్వు పట్నం దక్కా వచ్చావు. అలా చేయమన్నది నేనే అనుకో వెధప్పినుని. ఓ రోజున వాడికి ఏం దిమ్మదగులు పుట్టిందో ఒంటరిగా ఉన్న దాన్ని చూసి బలాత్కారం చేయబోయారు. నేను కాదు, ఆ వెధప్పిరుగా. ఆ ధర్మరాజును కత్తికో కండగా నరికి ఆ పని చేయకపోయినా అంత పని చేసి ఓ అబ్బాయి నీ చెల్లెల్ని కాపాడాడు. ఎవరా అబ్బాయి? మన ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ బాబు. అతన్ని నీ చెల్లెల్ని రక్షించడమే కాదు, పెళ్లి కూడా చేసుకున్నాడు. దాంతో అతగాడి మీద కక్ష కట్టి ఆ ధర్మరాజు అతని ఉద్యోగాన్ని పీకించేశాడు. దాంతో వాళ్ళ పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే మునుపు మీరు అనుభవించిన దరిద్రం అంతా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. బాబు, నిన్ను చూస్తుంటే 4 రాళ్లు సంపాదించి ఆర్థికంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ తోడబుట్టింది కష్టాల్లో ఉన్నది, దాన్ని ఆదుకోవాల్సిన కనీస ధర్మం నీది. పెద్దవాడిని నా మాట విను. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను, అందులో నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ చేత్తో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రాయకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. రాజా, రాజా, నమస్కారం సార్. ద్రోహి, నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? నీ రక్తం కళ్ళ చూస్తాను. నాకు శిక్ష పడ్డా సరే నేను చంపేస్తాను రా. నీ అంతు నిన్ను. ఆర్డర్ ఆర్డర్. నువ్వు దౌర్జన్యం చేయడానికి కోర్టు అనుకున్నావా, మరి ఏదైనా అనుకున్నావా? సారీ సార్, ఒక ప్రముఖ ప్రఖ్యాత జర్నలిస్ట్ అయ్యుండి కూడా ఇంత ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించాను అంటే నా మనోవేదన మీకు ఏ విధంగా చెప్పుకోను, ఎలా చెప్పుకోను? స్వర్గస్థురాలైన చెంచల నా అభిమాన నర్తకి, ఆమె అభిమాన సంఘానికి నేను ప్రెసిడెంట్ను కూడాను.
నా కళ్ళ ముందే ఇంత ఘోరం చేసిన ఈ దుర్మార్గుడు మళ్ళీ నాకు అడ్డపడేసరికి ఈ ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను. ఇలాంటి దుర్మార్గుడిని క్షమించండి సార్. ఒక అమాయకుని నేరస్తుని చేసి కొలుపుతున్నావా? అనుభవిస్తావరా లింగం, అనుభవిస్తావు. ప్రాసిక్యూషన్ వారు చేసిన నిరూపణలను బట్టి మావిళ్లపల్లి రామారావు అనబడే ఈ ముద్దాయి స్థానిక క్లబ్ డాన్సర్ కుమారి చంచల్ను హత్య చేశాడని కోర్టు వారు విశ్వసించడం వల్ల ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అమ్మలింగం, ఎంత దారుణాన్ని కొడుకెట్టారు.